ఎప్పుడైతే శ్రీ మహావిష్ణు ప్రార్థన చేశారో నల్లని నగవు చూపులవాడు తెల్లని దేవుడు నల్లని మేని నగవు చూపులవాడు తెల్లని కన్నుల దేవుడు తెల్లనామాలు కలిగి బొల్లిగద్దెనెక్కి ఎల్లలోకములు తిరిగేటువంటి నల్లని నా స్వామి ఆర్యాంబ ముందు ప్రత్యక్షమైనాడు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. అదృష్టం ఏకకాలంలో శివకేశవ సందర్శనం చేసిందండి. కళ్ళు మార్చి 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 చూసిందిట పిల్లవాడిని, వచ్చిన పరంధాముణ్ణి. ఇంకా ఏం కావాలమ్మా నీకు అని అడిగాడు. ఇంకేం అక్కర్లేదురా నాన్న, కొన్ని లక్షల జన్మలకి కావలసినటువంటి ఆత్మానందాన్ని నాకు ఇచ్చావు, నీవు అనుగ్రహిస్తే నేను వెళ్ళిపోతాను అన్నది. నిశ్చయంగా నిర్భయంగా వెళ్ళిపోమ్మా అన్నాడు. శంకర్ల వారు చూస్తుండగానే ఆర్యాంబ శరీరంలో జ్యోతి లేచి అలా గ్రద్ద మీద ఉన్న ఆ గరుడ వాహనారూఢుడైనటువంటి గజరాజ రక్షకుడి యొక్క హృదయ పుండరీకంలోకి చేరిపోయిందండి ఆర్యాంబ ఆత్మజ్యుతి. ఆ పిల్లవాడికి ఆ తల్లి జన్మనిచ్చింది. ఆ తల్లికి మరు జన్మ లేకుండా చేశాడు. అది పుత్రశబ్దానికి సార్థకత. మోక్ష సామ్రాజ్యాన్ని కలిగించాడు శంకరుడు. 32 సంవత్సరాలు జీవించారు ఆచార్య స్వామి. 32,000 మహాయుగాలకు కావలసిన ఆధ్యాత్మిక సంపదని అందించారు. విష్ణు సహస్రానికి భాష్యం రాశారు, లలితా త్రిశతికి భాష్యం రాశారు. ఎన్నెన్ని గ్రంథాలు, ఎన్నెన్ని ఆధ్యాత్మిక దివ్య రహస్యాలు, వివేక చూడామణి, స్తోత్రతారావళి. ఒక్క గ్రంథం పట్టుకుంటే చాలండి మన జీవితం బాగుపడిపోవటానికి. అటువంటి మహద్వైభవమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనకు అందించి ఆది జగద్గురువులైన శ్రీ శంకర భగవత్పూజ్యపాదుల వారి దివ్య పాదారవిందములకు ప్రణమిల్లుతూ అజ్ఞానం జాహ్నవీ తీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయే చంద్రశేఖరేంద్ర సరస్వతి శంకరాచార్యాయ మంగళం శంకరాచార్యాయ మంగళం శంకరాచార్యాయ మంగళం మంగళం మంగళం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా.